నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు స్వరాష్ట్రంలోనూ మహబూబ్నగర్ జిల్లా వివక్షకు గురైందన్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ గ్రామాలను అభివృద్ధి చేసే వారినే సర్పంచులుగా గెలిపించాలని పిలుపు తప్పనిసరి పరిస్థితుల్లోనే బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్న భట్టి విక్రమార్క పార్టీ పరంగా అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వెల్లడి థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ కమిషన్ల కోసం ప్రజలపై 82,000 కోట్ల భారం మోపుతున్నారన్న హరీష్ రావు ఎన్నికల వేళ ప్రారంభోత్సవాలు చేస్తూ మోడల్ కోడ్ను సీఎంఏ ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల గైర్హాజరుపై విద్యాశాఖ కీలక నిర్ణయం సెలవు పత్రం ఇవ్వకుండా నెల రోజుల పాటు హాజరు కాకపోతే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగింపు కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ 25,487 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఎయిర్పోర్టుల్లో జీపీఎస్ సిస్టమ్ను మార్చేందుకు యత్నాలు జరిగాయన్న కేంద్ర ప్రభుత్వం జీపీఎఫ్ స్పూఫింగ్ జరిగిందని రాజ్యసభలో వెల్లడించిన రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత దిత్వా తుపాను ప్రభావంతో తెలంగాణ మీదుగా శీతల గాలులు మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయన్న వాతావరణ శాఖ ఇక వార్తలోని వివరాలను చూద్దాం ప్రజాప్రభుత్వంలో పాలమూరును దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అందుకోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామన్నారు భూ నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామాన గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు మళ్ళా 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపిను ఈ ప్రాంత రైతులు మా భూమికి 14 లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహరి దగ్గరికి పోతే శ్రీహరి వచ్చి నాకు కలిసిండు అన్న 19-20 లక్షలు ఇస్తే చాలన్నారు 19 కాదు ఎకరాకి 20 లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే ఇవాళ నష్టపరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతతో ఉపాధి వ్యవసాయం టూరిజం సేవా రంగాల్లో గొప్ప లక్ష్యాలు సాధించబోతున్నామని పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు మరో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ 5,000 కోట్లతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మించి సీఎం పాలమూరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చబోతున్నారని చెప్పారు ఒక ప్రాంతము ఒక రాష్ట్రము సమాజము మహిళలు యువత నైపుణ్యము ఇవన్నిటికీ ధైర్యం ఉండాలి దార్శనికతను వహించే నాయకత్వం ఉండాలి నాయకత్వం అవసరం అంత సులభంగా మనకు అర్థం కాదు ఒక నాయకుడు ఆలోచన చేసేది
47 నాటికి నా తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉండాలి, నా ఆడబిడ్డలు ఏ స్థాయిలో ఉండాలి, తెలంగాణ యువత ఏ స్థాయిలో ఉండాలి, యావత్ భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మా కాంట్రిబ్యూషన్ 10% ఉండాలని గొప్ప కల అంటున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక రోడ్ అడిగితే కోట్ల రూపాయలు, ఒక గ్రౌండ్ అడిగితే కోట్ల రూపాయలు, నీటికి కోట్ల రూపాయలు, బండబల కొట్టుకునికే 12 కోట్లు, లేదా లైనింగ్ కి 100 కోట్లు, నారాయణపేట రోడ్డుకి 210 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్లు. దవాఖాన ఇప్పుడే టెంకాయ కొట్టి వచ్చినాం. ఆత్మకూరులో దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కి 30 కోట్లు, ఆడ బ్రిడ్జ్ కట్టుకుంటామంటే 150 కోట్లు. ఇవి కాగితాల మీద లెక్కలు కాదు, బీఆర్ఎస్ పార్టీ లాగా ఉత్తి పేపర్ల కాగితాలు కాదు, ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కాలనే లక్ష్యంతో బీసీ బిల్లును పార్లమెంటుకు పంపించామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో నిన్న జరిగిన డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. నిర్దిష్ట సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టులు గడువు విధించినందున తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ తరపున బలహీన వర్గాలకు సామాజికంగా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మొత్తం 27 స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో కలిపే ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేశారని తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం తెలపడంతో విలీన ప్రక్రియ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ వెలువడగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం తదుపరి చర్యలు తీసుకుంటుందని, మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు వేర్వేరుగా డెసిగ్నేటెడ్ అధికారులను నియమిస్తారని చెబుతున్నారు. డిజిగ్నేటెడ్ అధికారులు సంబంధిత పట్టణ స్థానిక సంస్థకు వెళ్లి కమిషనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని, ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకుంటారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపడుతుందని, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వు జారీ చేసి విలీన ప్రక్రియను ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది పూర్తయ్యేందుకు నిర్ణీత సమయం ఉంటుందని, ఆలోగా ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి వాటన్నింటినీ పరిష్కరించాక తుది నోటిఫికేషన్ ఇస్తారని అధికారులు చెబుతున్నారు. కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై 82,000 కోట్ల భారం మోపుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఎన్టీపీసీ ₹4.12కే యూనిట్ విద్యుత్ ఇస్తామన్నా కమిషన్ల కోసం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని ఆరోపించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిందని హరీష్ రావు పేర్కొన్నారు. తనను అన్ఫిట్ అంటూ భట్టి విక్రమార్క విమర్శించడంపై హరీష్ రావు స్పందిస్తూ 30% కమిషన్లు తీసుకోవడం రాకనే తాను అన్ఫిట్ అయ్యానంటూ భట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చారు. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల గైర్హాజరీపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమాచారం ఇవ్వకుండా, అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఫేస్ రికగ్నిషన్, మధ్యాహ్న భోజనం అమలు తీరు అంశాలపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఆన్లైన్లో సమీక్షించారు. ఎఫ్ఆర్ఎస్ అమలు తర్వాత ఉపాధ్యాయుల హాజరు శాతం, అనధికారిక గైర్హాజరు తదితర అంశాలపై చర్చించారు. ఈ వివరాలు డీఈఓలకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నందున వాటిపై తరచూ సమీక్షించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు నెల రోజుల పాటు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుంటే షోకాజ్ నోటీసు జారీ చేసి విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు గెజిట్లో ప్రచురించాలని డీఈఓలకు సూచించారు.
మహిళలు ఈశ్వరీబాయి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రి గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచిన నిఖార్సైన మానవతావాది ఈశ్వరీబాయి అని అన్నారు. అలుపెరగని శ్రమ నాయకురాలిగా ఈశ్వరీబాయి దళితులపై ఎక్కడైనా అణిచివేత దాడులు జరిగితే స్వయంగా రంగంలోకి దిగి వారికి అండగా నిలబడి కొట్లాడిన ధీర వీర వనిత ఈశ్వరీబాయి గారు. ఈశ్వరీబాయి గారు చేసిన పోరాటం వల్లనే బాలికలకు ఉచితంగా విద్య అందింది. స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని, సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఉండాలని పోరాడిన సంఘ సంస్కర్త ఈశ్వరీబాయి గారు. తెలంగాణ ఉద్యమంలో 1969లో అప్పుడు వారు టీపీఎస్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి తెలంగాణ ఎట్లైనా సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో వారు చాలా ఉద్రేకంగా కొట్లాడడం. సో వారు కూడా ఇప్పుడు అంబేద్కర్ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారు ఏదైతే స్ఫూర్తిని చాలామంది దళితులకి ఇచ్చారో, అణిచి వేసిన వారిని అందరినీ కూడా వారు వారికి అందరికీ కూడా ఒక ధైర్యం నింపేవారు అన్నమాట. కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్లో రైఫిల్మెన్ విభాగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పీఈటీ, పీఎస్టీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. 10వ తరగతి విద్యార్హతపై భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగ నియామక పరీక్షలు ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య తేదీల్లో జరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. లింగ సమతుల్యతను ప్రతిబింబించేలా మహిళా అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నట్టు నోటిఫికేషన్లో ఎస్ఎస్సి పేర్కొంది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు పునఃస్వాగతం. జగిత్యాల జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగిన ఈ శిక్షణలో తక్కువ ఖర్చుతో బోధనోపకరణాలు తయారు చేయడం, 5 రకాల డొమైన్ కృత్యాలు, ఆటలు, పాటలు బోధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ పుస్తక పాఠాల కంటే బొమ్మలు, ఆటల ద్వారా బోధిస్తే పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారని చెప్పారు. ప్రీ ప్రైమరీలో చేరికలు పెంచడం, డ్రాపౌట్ తగ్గించడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పాఠశాల కార్యక్రమాలు వివరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతాయని అన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలు తరగతి గదిలో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులతో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయాలా, క్లాస్ రూమ్లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండాలా,
క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉండాలా, అన్నీ కూడా ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నేర్చుకొని రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ దో ఇన్స్ట్రక్టర్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రీ ప్రైమరీ హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళు తప్పకుండా ఈ ఏదైతే ఇక్కడ ఓరియంటేషన్లో నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా చక్కటి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈవెన్ ప్లే వే మెథడ్లోనే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నడవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్లకు కేవలం డైరెక్ట్ పాఠం ద్వారా చెప్పడం కన్నా ఒక యాక్టివిటీ మెథడ్లో ఏదైతే TLM యూజ్ చేసుకుంటూ ఆ బొమ్మల పద్ధతిలో వాళ్ళకి నేర్పించడం వల్ల ఖచ్చితంగా విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. నల్గొండలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 2 రోజుల దివ్యాంగుల క్రీడోత్సవం ప్రారంభమైంది. మేకల అభినవ స్టేడియంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్ రెడ్డి కాగడా వెలిగించి స్పోర్ట్స్ రన్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు వివిధ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు సదరం సర్టిఫికేట్ తీసుకుంటే ప్రభుత్వ పథకాలు అందుతాయని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 52,000 మందికి సర్టిఫికెట్లు జారీ చేశామని వెల్లడించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా 25,000 రూపాయల సబ్సిడీతో రుణాలు, సెర్ఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంఘాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సంఘాల్లో చేరి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. 100 నుంచి 200 మంది విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రన్నింగ్, తర్వాత క్యారమ్స్, త్రోబాల్, ఇట్లా వివిధ రకాల కార్యక్రమాలు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరైతే విన్ అవుతున్నారో మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా వీళ్ళని పంపించి ఆ విధంగా వీరికి ఒక ప్రోత్సాహమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంది. మరి ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 3వ తారీఖు నాడు పెద్ద ఎత్తున దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. DRD ద్వారా జరిగేటువంటి ఒక 6 మండలాల్లో నైబర్హుడ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ 3వ తారీఖు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నల్గొండ జిల్లాలో మేకల అభినవ స్టేడియంలో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే 3వ తారీఖున కూడా దివ్యాంగుల దినోత్సవంని చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా జరుపుకునే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. జిల్లాలో ఉన్న అందరూ దివ్యాంగులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. దివ్యాంగులందరూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. అంటే చదువు సంబంధించిన అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు, వైద్యం, ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని అవన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? RBI అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముఖ్యమంత్రి సభకు సంబంధించి ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 3న జరిగే ఈ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నియమావళికి లోబడి సభ జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావడంతో ఈ మీటింగ్ పెట్టామని, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆహ్వానిస్తున్నారని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. డిసెంబర్ 3 నాటికి తెలంగాణ ప్రజాపాలన ఏర్పడి ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ను ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చిన రోజు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సహచార మంత్రులు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి, అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం 1 గంటకు వస్తూ ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఔత్సాహిక పౌరుడు, కార్యకర్తలు అందరి సమావేశానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లపైన చర్చించాలని కోరాయి. అయితే ప్రతిపక్ష సభ్యుల తీరుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ బిల్, సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మణిపూర్ జీఎస్టీ 2వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత లోక్సభ వాయిదా పడింది. కాగా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడుల విషయంలో తమ జోక్యం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తమ శాఖ తరపున ఎలాంటి సలహాలు గానీ ఆదేశాలు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను అనుసరించి ఎల్ఐసినే పెట్టుబడులపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు లోక్సభలో మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్టు కేంద్రం ధృవీకరించింది. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ జీపీఎస్ స్పూఫింగ్ నిజమేనన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలు శాటిలైట్ ఆధారిత ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగించినప్పుడు ఈ స్పూఫింగ్ జరిగిందని, వెంటనే ఆ విమానాల్లో ప్రత్యామ్నాయ ప్రక్రియలు యాక్టివేట్ అయ్యాయని మంత్రి వెల్లడించారు. సంప్రదాయ పద్ధతులతో ల్యాండ్ అయిన విమానాలు స్పూఫింగ్కు ప్రభావితం కాలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు ఉదయం మెదక్ పట్టణంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా పటాన్చెరులో 11 డిగ్రీలు, హనుమకొండ 12.5 డిగ్రీలు, రామగుండంలో 13.8 డిగ్రీలు, నిజామాబాద్ 13.9 డిగ్రీలు, హైదరాబాద్ 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోసపూరిత కాల్స్ మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్ను కొత్త హ్యాండ్సెట్స్లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు, దిగుమతిదారులను టెలికాం శాఖ DOT ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ ఇన్స్టాల్ చేయాల్సిందేనని నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవి ఉండకూడదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వరాష్ట్రంలోనూ మహబూబ్ నగర్ జిల్లా వివక్షకు గురైందన్న సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ.
గ్రామాలను అభివృద్ధి చేసే వారినే సర్పంచులుగా గెలిపించాలని పిలుపు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్న భట్టి విక్రమార్క. పార్టీ పరంగా అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వెల్లడి. థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ కమిషన్ల కోసం ప్రజలపై 82,000 కోట్ల భారం మోపుతున్నారన్న హరీష్ రావు. ఎన్నికల వేళ ప్రారంభోత్సవాలు చేస్తూ మోడల్ కోడ్ను సీఎంఏ ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల గైర్హాజరుపై విద్యాశాఖ కీలక నిర్ణయం. సెలవు పత్రం ఇవ్వకుండా నెల రోజుల పాటు హాజరు కాకపోతే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగింపు. కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్. 25,487 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ. ఎయిర్పోర్టుల్లో జీపీఎస్ సిస్టమ్ను మార్చేందుకు యత్నాలు జరిగాయన్న కేంద్ర ప్రభుత్వం. జీపీఎఫ్ స్పూఫింగ్ జరిగిందని రాజ్యసభలో వెల్లడించిన రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత. దిత్వా తుపాను ప్రభావంతో తెలంగాణ మీదుగా శీతల గాలులు. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయన్న వాతావరణ శాఖ. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.